ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము గంభీరపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుని యొక్క మార్పు చేర్పు కోసము ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టీలో ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మండల అధ్యక్షుని పదవిని కట్టబెట్టినటువంటి వైనము ఈ మా గంభీరపేట మండలంలోనే కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ల వరకు ఏ రోజు కూడా పార్టీకి ఓటు అడిగినటువంటి వ్యక్తి, పార్టీని విమర్శించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జినే విమర్శించినటువంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షునిగా నియమించడం జరిగింది. దీనికోసము ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ తీసుకున్నట్టయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రోజు కూడా పార్టీ సమావేశాలకు కానీ నిర్వహించినటువంటి వాటికి ఏ రోజు కూడా హాజరు కానటువంటి వ్యక్తి నియమించారు. తర్వాత కష్టకాలంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కేసులను ఎదుర్కొని ఎన్నో అవమానాలకు ఓర్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తులను పక్కకు దోసి ఏ మూలన ఉన్నటువంటి వ్యక్తి, ఏ రోజు కూడా పార్టీ సమావేశాలకు కనిపించినటువంటి వ్యక్తి ఈరోజు మండలాధ్యక్షునిగా నియమించడం జరిగింది. అంటే పార్టీకి జెండా మోషనులకు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండటంలకు వ్యక్తులను పక్కకు పెట్టి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా పనిచేసినటువంటి వ్యక్తికి గత 6 నెలల కింద జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ నియమించినటువంటి వ్యక్తికి ఓటేయకుండా ఇతర వ్యక్తులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి నిమ్మల తిరుపతి గౌడ్. ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, ఏ పార్టీలకు వచ్చిందని, ఏ పార్టీ సమావేశాలకు వచ్చిండు, ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆ పార్టీ సమావేశాల్లో కల్పించిన వైనం కూడా లేదు. అట్లాంటి వ్యక్తి నియమించడమేడా? ఈ వరకే కాంగ్రెస్ పార్టీ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉంటే మా గంభీరపేటలో ఇంకా అడుగు తీర్చేయడానికే ఆ వ్యక్తి నియమించడని అనుకోవాలా? మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా జరగదా అన్నటువంటి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాము. ఏ రోజైనా నేను ఉన్నానంటూ ఏ ఒక్క కార్యకర్త కనిపించినటువంటి వ్యక్తికి ఏ మూలన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు పదవి కట్టబెట్టడం ఎంతవరకు అయినము ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు దీనిపైన పునర్విమర్శ చేసి కొత్త అధ్యక్షులను నియమించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని కాంగ్రెస్ పార్టీ తరపున గంభీరపేట మండల మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఆ మార్పు జరిగే వరకు, కొత్త అధ్యక్షుని నియమించే వరకు ఈ ఉద్యమము ఆపమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.